మరణాత మన రక్షకుడైన క్రీస్తు బాలుని యొక్క శుభములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. దేవాది దేవుడు 11 నెలలు కూడా తన రెక్కల చాటున మనలను భద్రపరచి ఈ 12వ నెల మొదటి దినములోనికి మనల్ని నడిపించినందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈ దిన ఈ వాగ్దాన కూడికను ప్రారంభ ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడవైన మా తండ్రి, మహాపరిశుద్ధుడవును అత్యంత కృపగలిగిన మా దేవ, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. 11 నెలలు ఒకడు తన కనుగుడ్డును కాపాడుకునే దానికన్నా అత్యధికముగా నీ కృపాక్షేమములను మాకిచ్చి మమ్ములను, మా కుటుంబములను, మా సంఘములను మీరు భద్రపరచి ఈ 12వ నెల అనగా ఆనంద మాసములోనికి నీ జన్మదినమును బట్టి, నీ మొదటి రాకడను బట్టి ఆనందిస్తూ పండుగ ద్వారా మిమ్మల్ని ఘనపరిచే ఈ మాసములోనికి మమ్మల్ని నడిపించిన మా తండ్రి, ఈ నెలంతా నీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉన్నట్లు అయా, గొర్రెల కాపర్ల చుట్టూ ప్రకాశించిన నీ మహిమ ప్రతి దినము ఆ మహిమ స్థితిని మేము అనుభవించున్నట్లు నీ కృప చూపించము. ఈ దిన కార్యక్రమాన్ని దీవించి త్రిత్వదేవ మీకు మహిమ ఏకీభవించు నీ బిడలకు శుభము మహిమ భాగ్యము కలుగునట్లు సహాయము దయచేసి కార్యక్రమాన్ని నడిపించమని యేసు నామమున ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హిందీ పాటల పుస్తకంలో నుంచి ప్రభుకా ధన్యవాద కరుంగా అనే పాట పాడుకుందాం. प्रभु का धन्यवाद करूँगा, उसकी संगति में सदा रहूँगा, साथ चलूँगा मैं जय जरूर पाऊँगा, साथ चलूँगा मैं जय जरूर पाऊँगा, प्रभु का धन्यवाद करूँगा। ना देगी मुझे दुनिया कभी भी कोई सुख और शांति आराम, ना देगी मुझे दुनिया कभी भी कोई सुख और शांति आराम, मेरे यीशु के साथ धन्य संगति में सदा मिलती खुशी मुझको, मेरे यीशु के साथ धन्य संगति में सदा मिलती खुशी मुझको, प्रभु का धन्यवाद करूँगा, उसकी संगति में सदा रहूँगा, साथ चलूँगा मैं जय जरूर पाऊँगा, साथ चलूँगा मैं जय जरूर पाऊँगा, प्रभु का धन्यवाद करूँगा। मेरी जिंदगी की हर परेशानी में खुल जाता है आशा का द्वार, मेरी जिंदगी की हर परेशानी में खुल जाता है आशा का द्वार, कभी ना डरूंगा कभी ना हटूंगा, चाहे जान भी देना पड़े, कभी ना डरूंगा कभी ना हटूंगा, चाहे जान भी देना पड़े, प्रभु का धन्यवाद करूंगा, उसकी संगति में सदा रहूंगा, साथ चलूंगा मैं जय जरूर पाऊंगा, साथ चलूंगा मैं जय जरूर पाऊंगा, प्रभु का धन्यवाद करूंगा। कितना अच्छा है वो, कितना धन्य है वो, यीशु ही मेरे जीवन का साथी, कितना अच्छा है वो, कितना धन्य है वो, यीशु ही मेरे जीवन का साथी, मेरी जरूरतों को पूरा करता है वो, कोई घटी नहीं मुझको, मेरी जरूरतों को पूरा करता है वो,
घटी नहीं मुझको, प्रभु का धन्यवाद करूँगा, उसके संगति में सदा रहूँगा, साथ चलूँगा मैं जय जरूर पाऊँगा, साथ चलूँगा मैं जय जरूर पाऊँगा, प्रभु का धन्यवाद करूँगा। मेरी आयु के दिनों पग पग में सदा तेरी सेवा को पूरी करूँगा, मेरी आयु के दिनों पग पग में सदा तेरी सेवा को पूरी करूँगा। एक बात समा जलता रहूँगा, तेरी महिमा मेरी कामना, एक बात समा जलता रहूँगा, तेरी महिमा मेरी कामना, प्रभु का धन्यवाद करूँगा, उसकी संगति में सदा रहूँगा, साथ चलूँगा मैं जय जरूर पाऊँगा, साथ चलूँगा मैं जय जरूर पाऊँगा, प्रभु का धन्यवाद करूँगा। అలాగుననే దేవాది దేవుడు దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారి ద్వారా మనకు అందించిన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో నుంచి 16వ కీర్తన పాడుకుందాం. 16వ కీర్తన నేడు దేవుడు నిన్ను చూడవచ్చున్నాడు అనే క్రిస్మస్ కీర్తన పాడుకుందాము. తెలుగు క్రైస్తవ కీర్తనలో నుంచి 16వ పాట. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, మేలుకో నరుడా మేలుకో, మేలుకో నరుడా మేలుకో, ఇదిగో నేడు రక్షణ తెచ్చి నాడు నీ కోసమై, ఇదిగో నేడు రక్షణ తెచ్చి నాడు నీ కోసమై, మేలుకో పాపము చాలుకో, మేలుకో పాపము చాలుకో, దైవ కోపము నుండి తప్పించు బాలుని, దైవ కోపము నుండి తప్పించు బాలుని, ఏతోకో నరుడా ఏతోకో, ఏతోకో నరుడా ఏతోకో, తుదకు నీవు మోక్షము చేరి నిత్యముండుటకై, తుదకు నీవు మోక్షము చేరి నిత్యముండుటకై, ఏతోకో బాలుని హత్తుకో, ఏతోకో బాలుని హత్తుకో, నరకము తప్పించు నరుడు దేవా పుత్రుని, నరకము తప్పించు నరుడు దేవా పుత్రుని, పూచుకో నరుడా పూచుకో, పూచుకో నరుడా పూచుకో, మరియు దురితాలను గెలిపించు పరిశుద్ధ బాలుని, మరియు దురితాలను గెలిపించు పరిశుద్ధ బాలుని, పూచుకో దేవుని మెచ్చుకో,
చూడవచ్చినాడు నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు. మేలుకో నరుడా మేలుకో, మేలుకో నరుడా మేలుకో. ఇదిగో నేడు రక్షణ తెచ్చి నాడు నీ కోసమై, ఇదిగో నేడు రక్షణ తెచ్చి నాడు నీ కోసమై. మేలుకో పాపము చాలుకో, మేలుకో పాపము చాలుకో. త్రియేక దేవుని స్తుతి చెల్లించుకుందాము. కళ్ళు మూసుకొని అందరూ నాతో ఏకీభవించండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములందు ఉండునట్లుగా మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకు చెల్లునుగాక. ఆమేన్. సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవదూతల ద్వారా, పరలోక సైన్య సమూహం అంతటి ద్వారా, పరిశుద్ధుల ద్వారా స్తుతిగానములు అందుకొనొచ్చు ఉన్న శిశువుగా ఉన్న ఓ సృష్టికర్తమైన తండ్రి, మీకు స్తోత్రములు నాయన. మా కొరకు 2025 సంవత్సరముల క్రితము ఇదిగో నాయనా మా రక్షణార్థమై మమ్ములను పాప శాపముల నుంచి విమోచించు నిమిత్తము శిశువుగా చిన్ని క్రీస్తుగా యేసుక్రీస్తు నామమున భూలోకమునకు దిగివచ్చిన ప్రేమామయుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా. మీ రాకను బట్టి మాకు సంతోషము, మా పాపములకు విడుదల, మాకు రాకడ నిరీక్షణ మీరు దయచేసినందులకై స్తోత్రములు నాయనా. అంతేగాక మరలా మీరు మా కొరకు ఆరోహణమై వెళ్ళి స్థలము సిద్ధపరచి మరలా సంగమును కొనిపోటుకు రానయ్యున్నటువంటి మహిమ బాలుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు నమస్కారములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో నాయనా, నీ అత్యధికమైన ప్రేమ చేత మా లోపములు, మా పాపములు, మా బలహీనతలు నిజమే గడిచిన 11 నెలలలో కూడా అయ్యా మేము ఎన్నో విధములుగా పాపములో పడిపోయిన వారమే. తలంపుల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, ఊహల ద్వారా కానీ, పనుల ద్వారా, ప్రవర్తనను బట్టి నాయనా ఏదో ఒక పాపములో మేము పడిపోయిన వారమే. అయినప్పటికీ కూడా మమ్ములను ఏ శ్రమలకి, సాతానుకి, నరకమునకు అప్పగించక ఇదిగో మా తండ్రి నీ జన్మదినమును మరొక మారు జరుపుకొని నీ జన్మదినమును బట్టి ఆనందించి నాయనా దేవదూతల వలె నిన్ను స్తుతించి కొనియాడే భాగ్యము మరొక మారు అయోగ్యులమైన మాకు దయచేసిన విధానమును బట్టి స్తుతించొచ్చు ఉన్నాము. మరి ముఖ్యముగా ఈ 12వ నెల మొదటి దినమున త్రిత్వదేవ నీ పాదముల యొద్దకు వచ్చి ఉండగా నాయనా మేము నీ చిత్తానుసారముగా నీకు మహిమకరముగా నిన్ను గణపరుచున్నట్లు మేము ఎలాగున జీవించాలో, ఎలాగున నడవాలో, ఎలాగున నిన్ను కొనియాడాలో, ఎలాగున నీ కొరకు మమ్ములను మేము సరిచేసుకోవాలి, ఎలాగున నీకు లోబడాలో, ఎలాగున నీ మీద ఆనుకుని జీవించాలో దేవా మీరే మాతో మాట్లాడుమని బ్రతిమలాడుకొనొచ్చు ఉన్నాము. ఇదిగో నాయనా మా జీవితాలు నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. ఈ నెలంతా మా ఆయుష్ను దీవించి ఈ నెలను మరొక నెలను మాకు బహుమానముగా ఇచ్చిన వాడవు నీవే కనుక నీకు మహిమకరముగా జీవించుట నడుచుట మాకు నేర్పించమని అందుకు తగిన విధముగా మీరే నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడుమని యేసుక్రీస్తు నామమున
ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేసుకుందాము. అన్నిటికీ, సృష్టికి, మన కుటుంబ జీవితానికి, సంఘ జీవితానికి, విశ్వాస జీవితానికి అన్నిటికీ ఆధారము దేవుని యొక్క వాక్యము. అట్టి వాక్యములో నుంచి కొన్ని సంగతులను మనము ధ్యానము చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి, మత్తయి సువార్తలో నుంచి కొన్ని విషయములను మనం ధ్యానము చేసుకుందాం. మరి దేవాది దేవుడు ఈ క్రిస్మస్ కాలములోనికి ఆయన మనలను నడిపించిన వాడై ఉంటూ ఉన్నారు. గనుక క్రిస్మస్ కాలములో ఉన్నటువంటి మనము క్రిస్మస్ చరిత్రలో నుంచి ఈ నెలకు, ఈ రాకడ దినములకు, మన జీవితములకు అవసరమైన సంగతులను జ్ఞాపకం ధ్యానం చేసుకుందాము. మరి ప్రతి ఒక్కరూ బైబిల్ ఉన్నవారు బైబిల్ గ్రంథమును తీసి చూద్దాం. బైబిల్ గ్రంథం తీసి చూసి చదువుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము నుంచి కొన్ని వచనములు చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. మహిమ బాలుడు, సర్వ సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త అయిన యేసు క్రీస్తు నామమున కృపా సమాధానములు, క్రిస్మస్ మహిమానందము త్రిత్వదేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ దిన ఈ యొక్క మనం చదువుకున్న వాక్య భాగమును బట్టి చూడగా, క్రీస్తు జన్మకాలములో జరిగిన జ్ఞానులు, పర్షియా దేశమునకు సంబంధించిన జ్ఞానుల విషయంలో జరిగిన సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో ఈ నెలకు మనకు అవసరమైన సంగతులను మనము ధ్యానము చేసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యము అనున్నది అన్ని కాలములకు, అన్ని పరిస్థితులకు సరిపోయే వాక్యము. అన్ని రకముల మనస్తత్వములు కలిగిన వారికి సరిపోయేది దేవుని యొక్క వాక్యం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు జన్మించిన తర్వాత మరి ఆకాశములో ఒక నక్షత్రము ప్రకాశిస్తుంది. లోకరక్షకుడు జన్మించినప్పుడు ఆకాశములో నక్షత్రం ప్రకాశిస్తుంది అని చెప్పినప్పుడు ఆ బోధ విన్నటువంటి జ్ఞానులు, గురువుగారి ద్వారా బోధ విన్న జ్ఞానులు, వారు ఆకాశం వైపు కూడా తేరి చూసి ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఎప్పుడైతే ఆకాశములో ఆ నక్షత్రం ప్రకాశించినదో వారి యొక్క గురువు గారు చెప్పిన గుర్తు వారికి అర్థమైనది. ఇదిగో యెరూషలేము పట్టణమందు బెత్లెహేము గ్రామములో లోకరక్షకుడు జన్మించాడు అని వారికి సమాచారం అందింది నక్షత్రం యొక్క ప్రకాశించుటను బట్టి. అయితే అప్పుడు వారు అక్కడ నుంచి బయలుదేరి వారు యెరూషలేము వరకు వచ్చారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, వారు అక్కడి నుంచి యెరూషలేము వరకు వచ్చుటకు సుమారు 2 సంవత్సరాల సమయం పట్టింది. 2 సంవత్సరాల సమయం పట్టింది. ఇప్పుడు మనకున్న ప్రయాణ సాధనములు అప్పుడు వారికి లేవు. అందుచేత 2 సంవత్సరాల సమయం పట్టింది. అయినప్పటికీ కూడా వారు గమనించండి, లోకరక్షకుడును చూడాలి, ఆయనను పూజించాలి,
ఆయన్ని ఆరాధించాలి, ఆయనకు కానుకలు ఇవ్వాలి అని ఆశతో 2 సంవత్సరములు వారి కుటుంబాలను విడిచి యేసు బాలుని చూడటానికి వారు ఆశతో ప్రయాసపడొచ్చారు. ఆశ బలంగా ఉన్నప్పుడు ప్రయాస అనిపించదు. యేసు బాలుని చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన కానుకలు ఇవ్వాలి అనే ఆశ బలంగా ఉన్నప్పుడు మనకి ఏది కూడా ఆటంకాలు అనిపించదు. ఆశ బలంగా లేనప్పుడే చిన్నవి కూడా మనకి పెద్ద ఆటంకాల్లాగా కనబడతాయి. అందుకని దైవికమైన విషయములలో దేవుని ఎల్ల మనం బలమైన ఆశ కలిగిన వారమై ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు అన్నిటినీ మనకు అనుకూలపరుస్తారు. సరే, అయితే వారు చక్కగా ప్రయాసపడి వారు కుటుంబాలను విడిచొచ్చారండి. గమనించండి, 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేసి వచ్చారు. మరలా వారు తిరిగి వెళ్ళడానికి సమయం అనగా ఎంత సమయం వారి కుటుంబాలు విడిచి దేవుని కొరకు రావడానికి వారు ప్రయాసపడ్డారో ఆలోచన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే అక్కడ వారి యొక్క విశ్వాసం గొప్పది. మేము ప్రభు కోసం వెళుతున్నాం, ప్రభువే మా కుటుంబాలను, మా కలిగిన సమస్తాన్ని ఆయన సంరక్షిస్తాడు, ఆయన దీవిస్తాడు, ఆయన భద్రపరుస్తాడు అనే ఒక బలమైన విశ్వాసమును బట్టి వారు ప్రయాసపడి అనగా కుటుంబాన్ని విడిచి వారు రావటం జరిగింది. అయితే వచ్చిన తర్వాత మరి ఇంత దూరం ప్రయాసపడొచ్చారు. అయితే వారి జీవితంలో ఒక చిన్న మిస్టేక్ చేశారు. ఇంత ఆశతో వచ్చిన వారు, ఇంత విశ్వాసం కలిగినటువంటి వారు, ఇంత ప్రయాసపడుతున్నటువంటి, ఇంత భక్తి కలిగినటువంటి, ఇంత సమర్పణ కలిగినటువంటి వారు ఒక చిన్న మిస్టేక్ చేశారు, ఒక చిన్న పొరపాటు పని చేశారు. ఏమిటా పొరపాటు అంటే వారు అంత దూరం వారిని ఎవరు నడిపించారయ్యా అంటే ఆకాశంలో ప్రకాశించిన నక్షత్రము వారిని అంత దూరం నుంచి 2 సంవత్సరాలు వారు నడిపించింది. యెరూషలేము పట్టణం వరకు నడిపించింది ఆ నక్షత్రం. అంతవరకు వారు నక్షత్రాన్ని చూస్తూ ఉన్నారంటే నక్షత్రాన్ని చూస్తున్నంతసేపు వారు ప్రభువు మీద ఆధారపడి ఉన్నారని అర్థం. ప్రభువు మీద ఆనుకొని నడుచుచున్నారని అర్థం. వారి దృష్టి, వారి ఆలోచన, వారి మనస్సు ప్రభు మీద ఉన్నాయని అర్థం. 2 సంవత్సరములు ప్రతి ఎత్తు పల్లములను వారు దాటుకుంటూ కూడా దేవుడు ఆ మార్గ ఆయాసము అనేది వారికి తెలియకుండా, కాళ్ళు నొప్పులు అనేవి తెలియకుండా, ఇబ్బందులు అనేవి తెలియకుండా అరణ్యములో ఎలాగోన ఇశ్రాయేలీయులను దేవుడు గెద్దరెక్కల మీద మోసుకొని వచ్చాడో వారు ఆ నక్షత్రమును చూచినంతసేపు కూడా ప్రభువును చూస్తూ ప్రభువు మీద ఆనుకొని వారు ప్రయాణమును కొనసాగించారు. కనుక వారెక్కడ దారి తప్పిపోలా, వారికి ఏ ఇబ్బంది ఎదురవలా, వారికి ఏ ఆటంకం ఎదురవలా, చక్కగా ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. అయితే వారు చేసిన పొరపాటు ఏంటంటే యెరూషలేము పట్టణానికి వచ్చిన తర్వాత నక్షత్రాన్ని చూడటం మానేసి రాజుగారి వైపు చూశారు. వారు చేసిన పొరపాటు ఏంటంటే యెరూషలేము పట్టణానికి వచ్చిన తర్వాత ప్రభు వైపు చూడటం మానేశారు. అనగా అక్కడ నక్షత్రం సాక్షార్థంగా కనబడుతుంది. ఆ నక్షత్రం ప్రభువునకు గుర్తుగా ఉన్నప్పుడు వారు ప్రభువును చూడటం మానేశారు, ప్రభు మీద ఆనుకోవటం మానేశారు, నక్షత్రాన్ని వెంబడించడం మానేశారు. యెరూషలేము అక్కడున్న హేరోదు రాజు గారి యొక్క కోట, అక్కడ పరిస్థితులు అనగా లోకమునకు ముంగుర్తు. ఈ లోకం అనబడేటువంటి హేరోదు రాజు గారి కోట లేదా అక్కడ పరిస్థితులు వీరి యొక్క దృష్టిని ఆకర్షించని. అందుచేత వీరు నక్షత్రాన్ని చూడటం మానేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మనం కూడా ఒక్కొక్కసారి భక్తి జీవితంలో కొంతకాలం బాగా నడుస్తాం, కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు చక్కగా భక్తిలో బాగా నడుస్తాం. ఏదో ఒకటి ఎవరో ఒకరి ద్వారా లేదా ఏదో ఒక పరిస్థితి ద్వారా దుష్టుడు మన మనస్సుని, మన ఆలోచన, మన దృష్టిని దేవుని మీద నుంచి లోకం మీదకి ఆకర్షిస్తూ ఉంటాడు.
లోకం మీదకి ఆకర్షిస్తూ ఉంటాడు. మనుషుల ద్వారా కావచ్చు, లేదా లోక ఆకర్షణలను చూపి కావచ్చు, పదే పదే మన శ్రమలను జ్ఞాపకం చేసి కావచ్చు, మన అనారోగ్యములను జ్ఞాపకం చేసి కావచ్చు, మనకున్న ఇబ్బందులను జ్ఞాపకం చేసి మన మనస్సుని, మన ఆలోచనను వాడు దొంగిలిస్తాడు. మన మనస్సుని, మన ఆలోచన దొంగిలిస్తాడు. మన దృష్టిని వాడు దొంగిలిస్తాడు. అప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ప్రభు వైపు చూడటం మానేసి, ప్రభు పైన మనస్సు నిలపటం మానేసి, ప్రభువుని గురించి ఆలోచించడం మానేసి లోకం గురించి ఆలోచిస్తాం, లోకం వైపు చూస్తాం, మనుషుల వైపు చూస్తాం. అందుచేత ఆ జ్ఞానులు అనబడే వారు చేసిన పనులు, అందుకే జ్ఞానులు అజ్ఞానపు పని చేశారు. అక్కడ జ్ఞానులు అజ్ఞాన పని చేశారు. ఏమిటి అజ్ఞానపు పని అంటే, వారు ప్రభు నక్షత్రం వైపు చూడటం మానివేయటమే అజ్ఞానం పని. అప్పటి వరకు యెరూషలేం వరకు నడిపించిన నక్షత్రము బెత్లెహేం వరకు నడిపించదా? యేసయ్య ఉన్నంత వరకు నడిపించదా? ఆలోచించండి. యెరూషలేం వరకు నడిపించిన నక్షత్రం యేసు బాలుడు ఉన్న దగ్గరకు నడిపించదా? తప్పకుండా నడిపిస్తుంది. అయితే ఇక్కడ లోకం అనేటువంటి ఆ హేరోదు రాజు యొక్క కోట వారి మనస్సును, వారి దృష్టిని ఆకర్షించినప్పుడు జ్ఞానులు కాస్త అజ్ఞానపు పని చేశారు. ఏంటి అజ్ఞానపు పని అంటే, హేరోదు గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయనను అడగటమే. యూదుల రాజుతో పుట్టినవాడు ఎక్కడున్నాడని వారు ఆయన అడుగుతున్నారు. అప్పటి వరకు వారికి ఏం తెలియదు, దాని గురించి వారికి తెలియదు. అయితే ఇక్కడ గమనించండి, రాజుగారికి తెలియదు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం ఎరిగిన వారికి తెలుసు, కానీ రాజుగారికి తెలియదు. సహజంగా ఆయన రాజుగా ఉంటున్నాడు కదా, ఆయన రాజు పరిపాలిస్తున్నాడు. ఒక రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా యూదుల రాజుగా పుట్టినాడు, పుడితే రాజుగారి ఇంట్లో పుట్టాలి, రాజుగారి కుమారుడు పుడితే అప్పుడు రాజుకు తెలుస్తుంది. కనుక ఇక్కడ ఏమైంది అంటే, వీరి యొక్క అజ్ఞానపు పని వల్ల యేసుక్రీస్తు ప్రభువుకి శత్రువులను తయారు చేశారు. యేసు ప్రభు వారికి శత్రువును తయారు చేశారు. కనుక గమనించండి. అయితే ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే, ఈ నెలంతా కూడా, ఈ 12వ నెలంతా కూడా మనం ప్రభు మీద ఆనుకొని జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రభు మీద ఆనుకొని నడవవలసిన వారమై ఉన్నాము. ప్రభు యొక్క మాటను బట్టి నడవవలసిన వారమై ఉన్నాము. మన మనస్సు, మన దృష్టి, మన ఆలోచన ప్రభు పైన మాత్రమే మనం నిలపవలసిన వారమై ఉన్నాము. ఎవరైతే ప్రభు మీదే దృష్టి పెట్టుకొని ప్రభువుని గురించి ఆలోచన చేస్తూ ప్రభు మీద ఆనుకొని ఎవరైతే నడుస్తారో, ఆ జ్ఞానులైన వారిని 2 సంవత్సరములు నడిపించినటువంటి ఆ నక్షత్రము నేటి దినములలో మనలను కూడా ఆయన నడిపిస్తాడు. అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు, మన వల్ల ప్రభువునకి దుఃఖం ఉండదు. ఒక విధంగా ఇప్పుడు ప్రభువునకు వారి శత్రువులు తయారు చేసినట్టే కదా. కనుక మన వల్ల ప్రభువునకు ఆయాసకరం అనేది ఉండదు. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా ప్రభు మీద అనుకుంటామో, ఎప్పుడైతే ప్రభు మీద మనం ఆయన మాటను బట్టి, ఆయన చిత్తమును బట్టి నడుస్తామో. అందుకే దైవజనుల దేవదాసయ్య గారు మిత్రుడ రారము అనే పాటలో ఒక వచనం రాశారు. దేవ వాక్య నిజము, దిక్కులు చూడకు. మనం దిక్కులు చూడటం అలవాటైతే అనేక మన ఆకర్షిస్తాయి. అందుకే దేవవాక్కుపైనే మనం దృష్టి ఉంచాలి, దేవునిపైనే మనస్సును ఉంచాలి, దేవునిపైనే ఆలోచన ఉంచాలి. ప్రియమైన వారలారా, ఈ నెలలో, ఈ క్రిస్మస్ కాలంలో జ్ఞానులు ఎలాగునైతే నడిపించబడ్డారో మనము కూడా నడిపించబడాలి. అయితే జ్ఞానులు చేసిన ఆ అజ్ఞానపు పని జోలికి మనము వెళ్ళకూడదు.
మనం ప్రభు మీద నుంచి మన దృష్టి ప్రభు మీద ఉండాలి తప్ప దిక్కులు చూడకుండా ప్రభు మీదే మనం ఆనుకున్నట్లయితే ప్రభుని యొక్క మహిమ స్థితిని, ఆనందం అనేటువంటి ఆశీర్వాదమును మనము అనుభవించగలుగుతాము. మరి ముఖ్యంగా ఎక్కడ దారి తప్పిపోము. అదే సమయంలో మనకే ఇబ్బంది ఉండదు, మన వల్ల ప్రభువునకు అవమానం ఉండదు. కనుక ఈ ఆనంద మాసములో మనము ప్రభుని చేత, దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ దేవుని మీద ఆనుకొని నడిచే వారంగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము. అయితే దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలుసా? వారు అజ్ఞాన పని చేసినప్పటికీ వారు కోటలో నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా నక్షత్రము వారి కొరకు ఎదురు చూస్తూనే ఉన్నది. ఇది ఎంత గొప్ప సంగతో చూడండి. నక్షత్రము వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. చూడండి, అదే మత్తయి సువార్తలో 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలిగితే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి, ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే రాజుగారి కోటలోకి వెళ్ళారు. అక్కడి నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా నక్షత్రం వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నది. వారి దృష్టి, వారి ఆలోచన దేవుని మీద నుంచి పక్కకి వెళ్ళిపోయినప్పటికీ కూడా మరలా వారు తిరిగి బయటకు వచ్చేంత వరకు నక్షత్రం వారి కోసం ఎదురు చూస్తూనే ఉన్నది. అదేవిధంగా మనము కూడా ఆదివారం ఆలయానికి వచ్చి మన పాపస్థితిని ఒప్పుకొని ఆయన రక్తంతో శుద్ధులై ఆయన వాక్యంతో నింపబడి వెళ్ళి మరలా మనం ఏదో ఒక పాపంలో పడిపోతూనే ఉన్నాం. మరలా తిరిగి మనం పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగేంత వరకు ఆయన కృప మన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నది. ఆయన కన్నులు మన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఆయన ప్రేమ, ఆయన హృదయం మన కొరకు పరితపిస్తూనే ఉన్నది. కాబట్టి వారు ఆ యొక్క నక్షత్రమును చూసి అత్యానంద భరితులై, దేవుని ప్రేమ ఏంటో తెలుసా? ఇక్కడ ఆ వారి యొక్క అజ్ఞానపు పనిని ప్రభు కనికరించి తన కృపను కనబరిచాడు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు, ఆయన కోప్పడేవాడు కాదు, పగ తీర్చుకునేవాడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు, మన మీద వేలెత్తి చూపించేవాడు కాదు, మన తప్పును ఎత్తి చూపించేవాడు కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అందుకే వారు తిరిగి వస్తారని నక్షత్రం వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. వారు నక్షత్రాలు చూసి అత్యానంద భరితులయ్యారు. అంతవరకు వారు ఆనందంతో వచ్చారు. నక్షత్రమును చూసి, నక్షత్రంతో నడిపించబడి వారు ఆనందంతో వచ్చారు. కానీ వారు లోపలికి తిరిగి రావడం, వారి కొరకు నక్షత్రం ఎదురు చూడటం చూసి వారు అత్యానంద భరితులయ్యారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని నడిపించవచ్చు నాయన, మనల్ని మధ్యలో విడిచిపెట్టడు. మన ప్రభు యేసుక్రీస్తు మనం విడిచిపెడతామేమో కానీ ఆయన మనల్ని విడిచిపెట్టడండి. ఆయన మనల్ని విడిచిపెడితే ఈ ఆనంద మాసంలో మనం అడుగు పెట్టేవారు కాదు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని చివరి వరకు రాకడ మేఘమెక్కి, ఈ మొదటి రాకడ సంతోషాన్ని అనుభవిస్తున్న మనం రెండవ రాకడ మేఘమెక్కి నూతన యెరూషలేములో ఆ మహిమ విందులో ఉన్న మహిమ ఆనందమును మనం అనుభవించేంత వరకు కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టడు. ప్రభు విడిచిపెట్టడు. కనుక ఇట్టి ప్రేమామయుడైన క్రీస్తును కలిగినటువంటి మనం, ప్రియమైనటువంటి వారలారా, ఒక్కసారి ఆలోచించాలి. మనం ఈ నెలలోనే కాదు, ఎప్పుడు కూడా మనం చేయకూడని పని ఏమిటి అనగా, ఇప్పుడు మనం చేయకూడని పని ఏమిటి అంటే మన దృష్టి, మన ఆలోచన
ప్రభు మీదే నిలపాలే తప్ప అటు ఇటు మనం చూడకూడదు. అటు ఇటు మనం చూసామంటే మనము ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం, ప్రభువుకి అవమానం కొని తెస్తాం. కనుక ఈ 12వ నెలలో ఇట్టి పరిస్థితులను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్టి విధానాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇంతవరకు మనం ఎప్పుడైనా మన సొంత ఆలోచన లేదా అటు ఇటు దిక్కులు చూడటము, ఈ పరిస్థితులన్నీ కూడా మనం తొలగించుకొని సరిచేసుకొని మనల్ని నడిపించుచున్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపులో మనందరము కూడా నడవవలసిన వారమై ఉన్నాము. మనందరూ నడిచినప్పుడు అట్టి ఇహలోకంలో పరలోకంలో అత్యానందకరమైన మహిమ స్థితిని మనం అనుభవించగలుగుతాము. దేవుడి మాటలు దీవించి మీ వినికిడిలో దూరంగా ఫలింపచేయునుగాక. ఆమేన్. నేడో దేవుడు నిన్ను చూడవచ్చినాడు, నేడో దేవుడు నిన్ను చూడవచ్చినాడు. మేలుకో నరుడా, మేలుకో, మేలుకో నరుడా, మేలుకో. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భవిద్దాం. వారు బయటకు వచ్చి వారు నడిపించిన నక్షత్రము, వారు హేరోదు రోజు కోటలోంచి బయటకు వచ్చినంత వరకు ఎదురు చూసిన నక్షత్రము, ఆ నక్షత్రము ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్నది కనుక ఆయన మనలను చివరి వరకు నడిపించువాడు, మేఘమెక్కు వరకు నడిపించువాడు. ఇప్పటి వరకు మన జీవితంలో మనం ఎన్ని మార్లు తగ్గిపోయినా మళ్ళా తిరిగి మనం ఆయన దగ్గరకు వచ్చేంత వరకు, ఆయన తట్టు తిరిగినంత వరకు మన కొరకు ఎదురు చూచొచ్చు, మన కొరకు ఎదురు చూస్తూ మన కొరకు నిరీక్షిస్తూ ఉన్నటువంటి మహిమ బాలుడైన యేసుక్రీస్తు ఆయన ప్రేమను ఒక్కమారు జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కమారు జ్ఞాపకం చేసుకుందాం. ఆ జ్ఞానులైతే ఒక్కమారే పొరపాటు చేశారు. మనమైతే అనేక మార్లు మన ద్వారా చిన్నవో పెద్దవో తెలుసో తెలియకో ఎన్నో పొరపాట్లు మన ద్వారా జరిగినాయి. అయితే వాటన్నిటిలో నుంచి కూడా ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం ఆయన తట్టు తిరగాలే కానీ, ఆయన ఎదుట మనం ఒప్పుకొనాలే కానీ, ఆయన మనల్ని కనికరించడానికి తన అత్యానందభరితమైనటువంటి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించుటే కాక అత్యానందం కలిగించే మహిమ అనుభవాన్ని ఇచ్చటం కూడా మహిమ బాలుడు మన కొరకు నిరీక్షణ కలిగిన వాడై ఉన్నాడు. అట్టి ప్రేమాస్వరూపుడైన క్రీస్తు ప్రభువుని మనం ఒక్కమారు స్తుతించుదాము. మహోన్నతుడవై ఉన్న మా తండ్రి, మమ్మును అధికముగా ప్రేమించిన మా దేవ, నీకు స్తోత్రములు నాయన. నిజమే నాయన, ఇదిగో మా కొరకు నరుడుగా దిగివచ్చి ఈ భూలోకములో నీకు ఏ సదుపాయములు లేకపోయినప్పటికీ కూడా నా దేవా, ఈ సదుపాయముల వైపు చూడలేదు నాయన. మేమైతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాకు తగిన సదుపాయములు తగిన విధముగా లేకపోతే మేమెంతగానో కోప్పడతాం. ఇటు సదుపాయములు చేయలేనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవాలి అని మేమైతే మమ్మల్ని పిలిచిన వారి మీద కోప్పడతాం, లేదా విసుక్కుంటాం, లేదా ఇదిగో రెండోసారి వాడి దగ్గరికి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటాం. ప్రభువా, ఇదిగో అట్లీస్ట్ పదే జ్ఞాపకం చేసుకొని వాళ్ళని దెప్పుతూ ఉంటాము. కానీ నీవైతే మా కొరకు, మా రక్షణ కొరకు నీవు వస్తున్నప్పటికీ ఏ సదుపాయములు లేకపోయినా కోపగించుకొనక ప్రేమతో నిన్ను నీవు తగ్గించుకొని మా కొరకు నువ్వు దిగివచ్చావయ్యా. స్తోత్రములు. ఇదిగో నాయనా,
నీ ద్వారా నడిపించబడిన జ్ఞానులు, మీ యొక్క నక్షత్రం ద్వారా నడిపించబడిన జ్ఞానులు ఇదిగో కొద్ది సమయం వారు నిన్ను చూడటం మానివేశారు, నీ మీద ఆనుకోవటం మానివేశారు, నీ వైపు చూస్తూ నడవటం మానివేశారు ప్రభువా. ఇదిగో మేము కూడా మా జీవితంలో ఎన్నో మారులు నీ వైపు చూడటం మానివేశారు. ఈ సంవత్సరంలోనే గడిచిన 11 నెలల్లో కూడా ఎన్నో మారులు నీ వైపు చూడటం మానేశాం ప్రభువా. నీ మీద ఆనుకోవటం మానేశాం కంచి, నీ మీద ఆనుకోవటం మానివేశాం, నీకు లోబడుటం మానివేశాం, నిన్ను వెంబడించటం మానివేశాం. నిజమే నాయనా, ఎన్నో మారులు నీ వైపు చూడటం మానివేశాము నాయన. మేము ఎన్నో మారులు నీతో మమ్మల్ని నడిపిస్తున్న నీతో నడుచుట మానివేశాము, మా సొంత ఇష్టమును బట్టి నడిచాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మారు ఆలోచించండి. ఈ నెలలో ఈ గడిచిన నెలలలో ఎన్ని మారులు ప్రభు వైపు చూడటం మానేశాము, ప్రభు మీద ఆనుకోవటం మానేశాము, ప్రభు మార్గంలో నడవటం మానేశాము. ఒక్క మారు ఆలోచించండి. నిజమే నాయనా, ఎన్నో మారులు ప్రభువా ప్రార్థన చేసుకొని వెళ్తున్నాము, కానీ నీ మాటను బట్టి మేము నడవలేకపోతున్నాం ప్రభువా. ఇటు పొరపాట్లు మేము ఎన్నో మార్లు చేశామయ్యా. ఆ జ్ఞానులు ఒక్క మారే చేశారు, మేమైతే ఎన్నో మార్లు చేశాం. అయినా ఆ జ్ఞానుల కొరకు ఎదురు చూచుచూ ఉన్నట్టు అయోగ్యుల మల్పులమైన మా కొరకు కూడా మీరు ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఉన్నారయ్యా. నీ కొరకు మేము ఎదురు చూడవలసింది పోయి అయోగ్యులమైన మా కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మా మార్పు కొరకు, మా రాక కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభువా. మీరు ఎదురు చూస్తున్నారయ్యా. మేమైతే మీరిచ్చే ఆశీర్వాదమును బట్టి ఆనందిస్తున్నాం. నీవైతే మేము తిరిగి నీ యొద్దకు వచ్చుటను బట్టి మీరు ఆనందిస్తున్నారు ప్రభువా. నీ ఆనందం ఎంత గొప్పది. ఆ గొప్ప ప్రేమ చేత ఇదిగో నాయన, ఈ దినమున నీ సాన్నిధ్యములో ఉన్న నీ బిడలేని వారందరినీ ఒక్కమారు కనికరించండి ప్రభువా, ఒక్కమారు కనికరించండి నాయన. ఇదిగో వారు అత్యానంద భరితులైనట్లు మేమును ఇదిగో ఈ ఆనంద మాసములో అనుదినము అత్యానంద భరితులమై మా అత్యానంద వరకు కారకుడమైన నిన్ను ఘనపరుచున్నట్లు, నిన్ను కొనియాడునట్లు దేవా నిత్యము ఈ దిన కార్యక్రమములు ఏకీభవించిన నీ బిడ్డలకు అనుదినము అత్యానంద భరితులనుగా దీవించుమని ప్రార్థిస్తున్నా ప్రభువా. దీవిస్తున్నా, బ్రతిమలాడుకొనుచున్నా. అత్యానంద భరితులనుగా మీరు ఆశీర్వదించండి అయ్యా. మా కొరకు నిరీక్షిస్తున్న యేసుక్రీస్తు ప్రభువా, ఈ సంవత్సరాంతములోనికి మమ్మల్ని నడిపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మహిమ బాలుడా నీకు వందనములు నాయనా. అయ్యా, మీరు నడిపించకపోతే, మీరు ఈ 11 నెలలు దాటించకపోతే నిజమే నాయనా, ఈ చివరి నెలలోనికి మేము రాలేము రాజా. ఇదిగో తండ్రి, మా లోటుపాట్లు ఏంటో నీకు తెలుసు, మా బలహీనతలు ఏంటో మీకు తెలుసు. అయినప్పటికీ కూడా అయ్యా నీ ప్రేమ చేత ఇదిగో మమ్మల్ని కనికరించి మా ఇళ్ళు దయ చూపించి ఈ సంవత్సరాంతములోనికి నడిపించిన మా తండ్రి, ఇదిగో దేవా మా జీవితాలు నీకు సమర్పణ చేస్తున్నామయ్యా. గడిచిన నెలలో మేము చేసిన మా తప్పిదములన్నీ నీ ఎదుట ఒప్పుకొనొచ్చు ఉన్నాం. తలంపు ద్వారా చేసిన పాపం, చూపు ద్వారా చేసిన పాపం, మాటల ద్వారా చేసిన పాపములు, వినికిడి ద్వారా చేసిన పాపములు, పనుల ద్వారా, ప్రవర్తన ద్వారా, హృదయాంతరంగపు ఆలోచనల ద్వారా, ఊహల ద్వారా, చెడ్డ తలంపుల ద్వారా మేము చేసిన ప్రతి పాపములను ఎదుట ఒప్పుకొనుచున్నామయ్యా. మమ్మల్ని క్షమించి అయ్యా మీరే నీ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తూ నాయనా, ఇక మేము ఎన్నడూ
ఏ పాపము చేయకుండానట్లు దేవా, ఈ 12వ నెల మొదటి దినమున మా శరీర ప్రాణ ఆత్మలను ఇదిగో మా బిడ్డలను మా కుటుంబాలను నీ చేతికి చేస్తున్నామయ్యా. నాయనా, నీ చేతులకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నామయ్యా. దేవా, జ్ఞానులైన వారు నడిపించిన మా తండ్రి, ఇదిగో నీవే మమ్మల్ని నడిపించండి అయ్యా. నీవే మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా, జ్ఞానులు ఒక్క మారే పొరపాటు చేశారు. తర్వాత ఇదిగో దూత ద్వారా బోధింపబడి మరొక మార్గము గుండా క్షేమంగా వారి గృహములకు చేరుకున్నారు. అయ్యా, ఇదిగో ఇంతవరకు మేము ఎన్ని పొరపాట్లు చేశాము. ఇక మీదట ఏ పొరపాటు చేసి మా జీవితంలో శ్రమలు కొని తెచ్చుకొనక నీకు అవమానకరంగా మేము నడవకుండానట్లు ఇదిగో మా జీవితాలు, మా కుటుంబాలను, మా సంఘమును నీ చేతికి అప్పగిస్తూ ఉన్నారు ప్రభువా. నీ చిత్తానుసారముగా మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీరే మమ్మల్ని నడిపించండి, మీరే మమ్మల్ని నడిపించండి. ఓ ఇమ్మానుయేలుగా వచ్చిన మా తండ్రి, దేవుడు మీకు తోడని సెలవిచ్చిన మా ప్రభువా, మాకు తోడుగా ఉండి మేమెక్కడా దిక్కులు చూడకుండానట్లు, ఏ లోక మార్గం వైపు మేము పరుగులెత్తకుండానట్లు నాయనా, ఇదిగో దేని మీద ఎవరి మీద మేము ఆనుకొనకుండానట్లు ఓ ఇమ్మానుయేలు దేవా, మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని మా జీవితాలు ఈ నెలంతా నీకు మహిమకరముగా అయ్యా నిన్ను పూజించున్నట్లు, ఇదిగో నిన్ను చూచున్నట్లు, నిన్ను పూజించున్నట్లు, నిన్ను ఆరాధించున్నట్లు, నీకు కానుకలించున్నట్లు, నిన్ను ఘనపరచున్నట్లు అయ్యా, నిన్ను మహిమపరుచున్నట్లు దేవా అయ్యా, కేవలం నిన్ను మాత్రమే ఘనపరుచున్నట్లు మీరే మమ్మలను నడిపించుమని ప్రార్థిస్తున్నానయ్యా. నడిపించుమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. స్తోత్రములు నాయన. దయ చూపించి క్షేమం అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, ఏకీభవించిన నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో అయ్యా నిత్యము నీ కృపను బట్టి ఈ ఆనంద మాసములో అత్యానందకరమైన పరిస్థితులను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో మా కొరకు నిరీక్షణ కలిగిన మా తండ్రి, నీ కృప చేత ప్రతి ఒక్కరూ వారి కుటుంబములలో అత్యానందకరమైనటువంటి మహిమ స్థితి ఉన్నట్లుగా మీరు దయచూపించండి ప్రభువా. దయచూపించండి నాయన. నీ బిడ్డల జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారములలో, వారి రెక్కల కష్టములో నాయన, అయ్యా వారి వ్యవసాయములలో, బిడ్డల యొక్క చదువులలో, వారి ప్రయత్నములలో, వారి ప్రయాణములలో నాయన అయ్యా అత్యానంద భరితులై నిన్ను ఘనపరుచున్నట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నా. ఇందుకొరకే కదా మా కొరకుని మీరు నిరీక్షిస్తున్నారు ప్రభువా. ఇందుకొరకే కదా మా కొరకు మీరు నిరీక్షిస్తున్నారు. మమ్మల్ని ఈ లోకంలో, పరలోకములో అయ్యా నూతన యెరూషలేములో అత్యానంద భరితులను గాను, మహిమ జీవితము కలిగిన వారిని గాను, నీకు ఇష్టమైన కళంకము లేని పెళ్లి కుమార్తెగా మమ్మలను అలంకరించడానికి మా కొరకు నీవు నిరీక్షిస్తున్నావయ్యా. లేకపోతే రెండో రాకడ ఎప్పుడో జరిగించవచ్చు మీరు, కానీ మా కొరకు మీరు నిరీక్షిస్తున్నారయ్యా. మా రాక కొరకు ఎదురు చూస్తున్న తండ్రి, ఇదిగో నీ యొద్దకు వచ్చి మా జీవితాలను నీకు సమర్పణ చేసుకొని మీరే నడిపించమని బ్రతిమలు ఆడుకోవచ్చు. నిత్యము మేము నాయన మా ఆలోచన, మా దృష్టి దిక్కులు చూడకుండానట్లు మహిమ అనుభవములతో నీ సన్నిధిలో నీ సంఘమును స్థిరపరచుమయ్యా. ఇదిగో దుష్టుడు ఎన్నో విధాలుగా మమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రభువా. వాడి కుటిల ప్రయత్నములలో మేము పడిపోకుండా, మేము వాడి కుటిల ప్రయత్నములకు ఆకర్షింపబడకుండానట్లు తండ్రి మమ్మల్ని నీ సన్నిధులు స్థిరపరచనయ్యా. మా పాదములనే కాదు, మా దృష్టిని, మా ఆలోచన, మా మనోనేత్రములను నీపై నీ స్థిరపరచుమని ప్రార్థిస్తున్నా ప్రభువా. స్థిరపరచుమని బ్రతిమలు ఆడుకొచ్చు ఉన్నా తండ్రి. సహాయము దయచేయండి అయ్యా, సహాయము దయచేయండి. నీ ఆత్మ స్వాధీనం అందించుకొని మమ్మల్ని బలపరచండి. ఏకీభవించండి, బిడ్డలను దీవించము నాయన. అయ్యా, ఎవరు కుటుంబాలలో ఏ సమస్యలతో ఉన్నారు, ఏ శోధనలతో ఉన్నారు, ఏ ఇబ్బందులతో ఉన్నారు, ఏ అనారోగ్యములతో ఉన్నారు, ఏ ఆర్థిక సమస్యలతో ఉన్నారు, ఒక్కమారు మీరు జ్ఞాపకము చేసుకొని
అయ్యా వాటన్నిటి నుంచి విడుదలనిచ్చి అత్యానంద భరితులుగా నీ బిడలను ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. స్తోత్రములు నాయనా. అయ్యా ఇదిగో నీ కృపాక్షం దయచేయండి. నీ చిత్తమైతే ప్రతి ఒక్కరికి ఆనందవాసములు అయ్యా మీరు బయలుపడండి ప్రభువా, మీరు కనబడండి నాయన. అందరి చేతుల్లో అందరి ఒడిలోనికి మీరు ఉండమని అడుగుతూ ఉన్నారు. అందరి హృదయం అనే తొట్టెలు పవళించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. అందరి హృదయములని తొట్టెలలో మీరు పవళించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. అందరికీ నీ మహిమానంద భరితులనుగా ఆశీర్వదించండి. అదేవిధంగా నాయనా సమస్యలు, చిక్కుల్లో, బంధకాలలో ఉన్నవారికి ఈ నెలలో విడుదల దయచేయమని ప్రార్థిస్తారు. ఎందుకంటే మీరు చీకట్లో ఉన్న వారిని విడిపించుటకును, మరణ ఛాయిల్లో ఉన్న వారికి వెలిగించుటకు దిగి వచ్చావు కదా. ఇదిగో తండ్రి, అటు వెలుగు, అటు విడుదల, అతి ఆనందము, మహాసంతోషం ఈ నెలలో నీ బిడ్డలైన వారందరూ సంపూర్ణంగా పొందుకొని నిన్ను గనపరిచే స్థితి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. స్తోత్రములు నాయన. అదేవిధంగా ఏకీభవించిన నీ బిడ్డలను దీవించము, దీవించము, దీవించము. వారి ప్రయత్నములను సఫలీకృతము చేసి మహిమ పొందుము. మీరు అక్కడికి ఆయుత్తపరుచుకొనమని అడగచ్చు. యేసు క్రీస్తు ప్రభుని నామమున ఈ మా ప్రార్థన విన్నపమును సమర్పించి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం మాకు వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును, భూమి అందును నెరవేరును గాక. మా అందున ఆహారం ఎడుగు మాకు దయచేయండి. మా എല്ലാ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనాకి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, అపవాదికులకు లయం. ప్రవేశ రక్తమునకు జై, అపవాదికులకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశనం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తన ఏకైక కుమారుడు మన కొరకు భూలోకమునకు పంపిన తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమ, మన కొరకు సమస్త సుఖ సౌఖ్యములను త్యాగము చేసి సదుపాయములు లేని లోకములోనికి పాపులమైన మన కొరకు దిగివచ్చిన లోకరక్షకుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృప ఈ చివరి దినములలో క్రీస్తు ప్రభు జన్మమును బట్టి అత్యానంద భరితులనుగా మనను ఆశీర్వదించి ఆయన రెండవ రాకడకు మనను ఆయుధపరచుటకు ప్రయాసపడుచున్న పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహాయము, సహవాసం, నిత్యానందము, అత్యానందము మీకు అనుగ్రహించి ఆయన మహిమ రాకడకు ఆయుధపరచుకొనును గాక. ఆమేన్. మరణాత.